Hi students, today third BSc semester 5th లో పేపర్ 5లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే లెసన్లో IUPAC రూల్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ సంస్థ యొక్క రూల్స్ ప్రకారం కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేమ్స్ ఏ విధంగా రాయాలో ఈరోజు నేర్చుకుందాం. కొన్ని రూల్స్ ఉన్నాయి, బేసిక్ రూల్స్. అవి చూడండి. ఫస్ట్ది రూల్స్ ఆఫ్ నేమింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఏమేమి ఉన్నాయంట రూల్స్? కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ నేమ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. కాంప్లెక్స్ కాంపౌండ్స్ రాసేటప్పుడు మనకు రూల్ ఏంటంటే ఫస్ట్ యానయానిక్ లైగాండ్ రాయాలి, తర్వాత న్యూట్రల్ లైగాండ్, తర్వాత నెక్స్ట్ మెటల్ అయాన్. ఇది ఒక రూల్ అనమాట. ఆర్డర్ అనేది ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద యానయానిక్ లైగాండ్స్ ఎండ్స్ విత్ సఫిక్స్ ఓ. చివరిలో ఓ అనే పదం వస్తుంది. యానయానిక్ లైగాండ్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి యానయాన్స్ అనమాట. Cl మైనస్ క్లోరో, Br మైనస్ బ్రోమో, I మైనస్ ఐడో, NO2 మైనస్ నైట్రో. ఇవి నెగిటివ్ లైగాండ్స్ అనమాట. న్యూట్రల్ లైగాండ్స్ ఉన్నాయి. H2O యాక్వా, NH3 అమైన్, CO కార్బోనైల్, NO నైట్రసైల్. ఇవి న్యూట్రల్ లైగాండ్స్ అనమాట. పాజిటివ్ లైగాండ్స్ కూడా ఉంటాయి. అవి ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, వాటి గురించి పెద్దగా ఉండదు అనమాట మనకి. చూడండి, ఇఫ్ ద కాంప్లెక్స్ ఈజ్ క్యాటయాన్ ద నేమింగ్ ఆఫ్ ద మెటల్ ఎండ్స్ విత్ అమ్. ఇక్కడ కనుక మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ క్యాటయాన్ అయినట్టయితే మనకి ఇక్కడ క్రోమియం, ప్లాటినం అనే శబ్దం వస్తుంది అనమాట. చూడండి, ఇఫ్ ద కాంప్లెక్స్ ఈజ్ యానయాన్, క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, యానయాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. ద నేమింగ్ ఆఫ్ ద మెటల్ ఎండ్స్ విత్ ఎయిట్, క్రోమేట్, ప్లాటినేట్ అనే శబ్దం వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత చూడండి, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇండికేటెడ్ ఇన్ ద బ్రాకెట్స్ ఆఫ్టర్ ఇట్స్ నేమ్. మనం ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఆక్సిడేషన్స్ తర్వాతే కౌంటర్ అయాన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి అయనైజేషన్ స్పియర్లో, అటువంటి ఆక్సిడేషన్ స్టేట్ తర్వాత రాయాలి. కోఆర్డినేషన్ స్పియర్ని బ్రాకెట్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. లైగాండ్స్ 2 ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోవాలి. ఇలాంటి ఇంకా కొన్ని IUPAC రూల్స్ ఉన్నాయి. ఇవి మెయిన్గా కొన్ని రూల్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఆక్సిడేషన్ స్టేట్ రాసేటప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్స్కి మనం న్యూమరికల్ వాల్యూస్ రాయాలన్నమాట. చూడండి, ఇప్పుడు IUPAC నేమ్స్ అనేవి ఏ విధంగా రాద్దామో కొన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. చూడమ్మా, ఫస్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఏంటంటే నేను తీసుకున్నటువంటిది K4FeCN6. దీనికి IUPAC నామ్ రాయాలమ్మా, ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ రాయాలి. దీనికి నేమ్ ఏ విధంగా రాయాలంటే ఫస్ట్ కౌంటర్ అయనైజేషన్ స్పియర్లో ఉన్నటువంటిది ఫస్ట్ది రాయాలి, పొటాషియం. తర్వాత నెక్స్ట్ దీన్ని మెటల్, లైగాండ్, కోఆర్డినేషన్ నెంబర్, కోఆర్డినేషన్ స్పియర్ అంటాం అనమాట మనం. నెక్స్ట్ లైగాండ్ని స్టార్ట్ చేస్తే లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? హెక్సా. 6 ఉంటే ఏమనాలంటే మనం హెక్సా. CN ఏమంటారంటే సైనో, హెక్సా సైనో. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ యానయాన్ ఉంటే 8 అనే శబ్దం వస్తుంది. దాని పేరేందంటే ఫెర్రేట్. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ రాయాలి. ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4x1 అంటే -4 అవుతుంది అక్కడ. లేకపోతే ఈ విధంగా రాసుకోవచ్చు, 4x1 ఐరన్ X అనుకోండి, 6 ఇంటూ CNకి -1 ఛార్జ్ ఉంటుంది, =0. అప్పుడు X -6 అటు వెళ్తే +6 అవుతుంది, మైనస్ అవుతుంది, X 2. ఈ విధంగా రాసుకోవచ్చు. లేకపోతే FeCN6 -4 అనమాట. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి -4కి సమానం చేసినా వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏవి రాయాలంటే 2 రాయాలమ్మ. రోమన్ న్యూమరికల్స్ మాత్రమే రాయాలి. 2 అంటే 2వ నెంబర్ వేయకూడదు అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ జాగ్రత్తగా. పొటాషియం ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు లైగాండ్, మెటల్, ఆక్సిడేషన్ స్టేట్ రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయనైజేషన్ స్పియర్లో ఉన్నటువంటిది పొటాషియం. లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. హెక్సా, సైనో, ఫెర్రేట్ 2 అనేది ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. 8 అనే శబ్దం యానయాన్ వచ్చినప్పుడు 8 అనే పలకాలని మనం నేర్చుకున్నాం కదా రూల్స్లో. పొటాషియం, హెక్సా, సైనో, ఫెర్రేట్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇంకో కాంప్లెక్స్ కాంపౌండ్ చూద్దాం. చూడండి,
దీన్ని చూడండి ఆక్సిడేషన్ స్టేట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. నికెల్ నెక్స్ట్ అనుకోండి 4 × 0. 0 ఎందుకు వచ్చిందని న్యూట్రల్ లైగాండ్ అని నేర్చుకున్నాం కదా IUPAC రూల్స్లో. = 0. ఇక్కడ ఎటువంటి ఛార్జ్ లేదు కాబట్టి 0. ఇప్పుడు x = 0 అనమాట. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 0. మీ పేరు ఏంటంటే టెట్రా కార్బోనైల్. టెట్రా అంటే ఎందుకు వచ్చింది, ఇక్కడ 4 ఉంది కాబట్టి టెట్రా. COని కార్బోనైల్, టెట్రా కార్బోనైల్ నికెల్. ఇక్కడ ఛార్జ్ 0నే 0. ఇక్కడ చూడమ్మా నికెలేట్ అని రాదు, ఎందుకని ఇక్కడ నెగిటివ్ లైగాండ్ లేదనమాట, ఇక్కడ న్యూట్రల్ లైగాండ్ ఉంది కాబట్టి నికెల్. టెట్రా కార్బోనైల్ నికెల్ 0. ఫస్ట్ లైగాండ్ని స్టార్ట్ చేసాం. లైగాండ్లో ఇక్కడ టెట్రా అంటే 4, టెట్రా కార్బోనైల్ నికెల్ 0. ఆక్సిడేషన్ స్టేట్ చూసారా, ఇక్కడ 0 కనుక్కోవడం జరిగింది. సరే, ఇంకో కాంప్లెక్స్ కాంపౌండ్కి మనం నేమ్ రాద్దాం. ఇక్కడ చూడండి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్కి నేమ్ ఏ విధంగా, ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోండి. కోబాల్ట్ నెక్స్ట్ అనుకోండి 6. అమోనియా న్యూట్రల్ లైగాండ్ అని IUPAC రూల్స్లో నేర్చుకున్నాం. 3 × -1, ఇక్కడ 3 Clకి -1 ఉంటుంది, = 0. అప్పుడు x -3 అటు వెళ్తే +3. ఇక్కడ కోబాల్ట్ యొక్క ఛార్జ్ ఎంత అంటేనమ్మా +3. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ +3. చూడండి దీనికి పేరు ఏ విధంగా రాయాలి, ఫస్ట్ లైగాండ్ని స్టార్ట్ కావాలి. లైగాండ్, తర్వాత మెటల్, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్, తర్వాత అయోనైజేషన్ స్పీర్ అనమాట. దీని పేరు 6 ఉంది కాబట్టి హెక్సా అమైన్ కోబాల్ట్. ఇక్కడ 8 అనే పదం రాదమ్మా, ఎందుకని ఇక్కడ నెగిటివ్ లైగాండ్ లేదు. కోబాల్ట్ 3. ఆక్సిడేషన్ స్టేట్ తర్వాత మనం కౌంటర్ అయాన్లో ఉంది రాయాలన్నమాట. క్లోరైడ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ అయోనైజేషన్ స్పియర్లో అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ ఎడ్ సైడ్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ Cl ఉంటే క్లోరైడ్ అని రాయాలి, ఇక్కడ K ఉంటే పొటాషియం అని మాత్రమే రాయాలి. అంతేగాని టెట్రా పొటాషియం అని ట్రైక్లోరైడ్ అని రాయకూడదు అనమాట కౌంటర్ అయాన్లో ఉన్నప్పుడు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అనమాట. హెక్సా అమినో కోబాల్ట్ 3 క్లోరైడ్ అనమాట. ఆక్సిడేషన్ స్టేట్ గుర్తుంది కదా ఇక్కడ 3 అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూడండి, దీనికి కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేమ్ రాయమని అడిగారు. ఏ విధంగా రాయాలి, ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయండి. ZnX అనుకోండి, OHకి -1 ఛార్జీ, మళ్ళీ కోఆర్డినేషన్ స్పియర్ పైన 2 - or -2 ఏదన్నా పర్లా. అప్పుడు x ఏమవుతుంది 4 - 2, x = 2. జింక్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 2 అనమాట. దీన్ని చూడండి 4 ఉంటే ఏం రాయాలి, ఇక్కడ రాసాను చూడండి టెట్రా హైడ్రాక్సో. నెగిటివ్ లైగాండ్ వచ్చినప్పుడు ఏం రాయాలి, హైడ్రాక్సో. O అనే పదం వస్తుందని రాసాం, టెట్రా హైడ్రాక్సో. జింక్ 8 వస్తుంది అనమాట. ఇది యానయాన్ కాబట్టి మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి 8 అని రాయాలి, జింక్ అని రాయకూడదు. ఇక్కడ జింక్ 8 ఎంత వచ్చింది, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 2 వచ్చింది అనమాట. బ్రాకెట్ పైన ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్ అనే పేరు రాయడం. ఇక్కడ ఒక రూల్ ఏంటంటే బ్రాకెట్ పైన ఛార్జ్ కనుక కోఆర్డినేషన్ స్పియర్ పైన ఛార్జ్ ఉంటే అయాన్ అని రావాలి. ఇక్కడ ఛార్జ్ లేదు, ఇక్కడ ఛార్జ్ లేదు, ఇక్కడ ఛార్జ్ లేదు. ఇక్కడ ఛార్జ్ ఉంది కాబట్టి మనకేమొస్తుంది, అయాన్ అనే పదం ఎక్స్ట్రా వస్తుంది అనమాట. చూసారు కదా, టెట్రా హైడ్రాక్సో జింకేట్ 2 అయాన్. ఓకేనా, ఆ విధంగా రాయాలి మనం. ఇంకా చాలా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడమ్మా, డైఅమైన్ అర్జెంటమ్ AG. అర్జెంటమ్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం x 2 × 0 = 1కి సమానం చేయాలి. బ్రాకెట్ పైన 1 ఉంది కాబట్టి 1కి సమానం చేస్తే అప్పుడు x = 1. అర్జెంటమ్ 1 అయాన్. అయాన్ ఎందుకు వచ్చింది, ఛార్జ్ ఉంది కాబట్టి. జాగ్రత్తగా చూడడం, ఇక్కడ డైఅమైన్ ఫస్ట్ ఇక్కడ లైగాండ్ని స్టార్ట్ చేసాం. లైగాండ్లో ఇక్కడ 2 ఉంది కాబట్టి డై, 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా అనమాట.
డై అమనో అర్జెంటమ్ ఇక్కడ న్యూట్రల్ లైగాండ్ కాబట్టి 8 అనే పదం రాలేదు. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 1, బ్రాకెట్ పైన ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్ అనే పేరు వచ్చిందనమాట. ఈ విధంగా మన కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఐయుపాక్ రూల్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఇంకొన్ని చూద్దాం, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడడం జాగ్రత్తగా. ఇక్కడ ఈఎన్ అంటే ఏంటంటే ఈథేన్ 1,2 డై అమైన్. ఇక్కడ ఈఎన్ అంటే అర్థం ఏంటంటేనమ్మా ఈథేన్ 1,2 డై అమైన్. ఈఎన్ అంటే పెద్ద లైగాండ్ కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. దాని ఫార్ములా వచ్చాక ఈ విధంగా ఉంటుంది. ఇది ఫార్ములా. ఇది మనకు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది చూడడం ఎప్పుడైనా సరే పెద్ద లైగాండ్ వచ్చినప్పుడు ఇక్కడ 2 వస్తే నెంబరు బేస్ అని రాయాలి, 3 వస్తే ట్రైస్, 4 వస్తే టెట్రాకిస్, 5 వస్తే పెంటాకిస్. చూడండి ఎప్పుడు పెద్ద లైగాండ్ వచ్చినప్పుడు మాత్రం ఇది యూజ్ చేయాలన్నమాట. నార్మల్ లైగాండ్స్ వచ్చినప్పుడు ఓన్లీ డై, ట్రై, టెట్రా ఉపయోగించాలి. పెద్ద లైగాండ్ అంటే ఇదనమాట. ఈఎన్ వచ్చినప్పుడు ఈఎన్ కనుక 2 ఉంటే బేస్, టీ ఉంటే ట్రైస్, 4 ఉంటే టెట్రాకిస్, 5 ఉంటే పెంటాకిస్ అనాలి. ఇప్పుడు దీనికి ఈ పెద్ద లైగాండ్ వచ్చాక న్యూట్రల్ లైగాండ్ అనమాట, 0. దీనికి ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడమా, ఇక్కడే కనుక్కుంటున్నాయి. ఓకేనా? ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కనుక ప్లాటినం ఎక్స్ అనుకోండి, 3 × 0, సిఎల్కి -1 ఉంటుంది, -1 = 0, అప్పుడు x = 4. ఇక్కడ ప్లాటినం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 4 అనమాట. ఇప్పుడు ఏం రాయాలంటే దీనికి 3 ఉన్నాయి కాబట్టి ట్రేస్ ఈథేన్ 1,2 ఈథేన్ 1,2 డయామైన్, ఈథేన్ 1,2 డయామైన్ ప్లాటినం. ఇక్కడ న్యూట్రల్ కాబట్టి ప్లాటినం వస్తుంది. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేయాలి 4 రోమన్ న్యూమరికల్స్, అవుట్ సైడ్ సిఎల్ ఉంది కాబట్టి క్లోరైడ్. ఒకసారి జాగ్రత్తగా చూడడం. ఇది ఫస్ట్ లైగాండ్ని స్టార్ట్ చేసాం, ట్రైస్ ఈథేన్ 1,2 డయామైన్. ఈఎన్ అంటే ఇదనమాట మీనింగ్. తర్వాత ప్లాటినం వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ లైగాండ్ లేదు, న్యూట్రల్ లైగాండ్ ఉంది ప్లాటినం. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేయాలి 4. తర్వాత అక్కడ బ్రాకెట్ తర్వాత అవుటర్ సైడ్ అయోనైజేషన్ స్పియర్లో సిఎల్ ఉంది కాబట్టి క్లోరైడ్ అనే పేరు రాయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా కూడా మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేమ్స్ రాయొచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా రాయాలన్నమాట. ఇక్కడ చూడమ్మా, దీనికి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఏ విధంగా రాయాలంటే ఇక్కడ మనం టెట్రా అమైన్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయడం. కాపర్ నెక్స్ట్ అనుకోండి, 4 × 0, సల్ఫేట్కి -2 ఛార్జ్ ఉంటుంది. మనకి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో కూడా తెలుసు, సల్ఫేట్కి -2, x = 2 అనమాట. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 2. టెట్రా అమైన్ ఇక్కడ కూడా న్యూట్రల్ లైగాండ్ ఉంది కాబట్టి మనకి ఒరిజినల్ కాపర్ పేరే వస్తుంది, కాపర్, టెట్రామైన్ కాపర్. 2 వచ్చింది ఆక్సిడేషన్ స్టేట్ 2. అవుట్ సైడ్ ఏముంది? సల్ఫేట్. దాని పేరు చూడమ్మా, లైగాండ్ వచ్చాక ఇక్కడ టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఈజీగా నేర్చుకోగలిగాం కదా ఇక్కడ. ఈ విధంగా మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎన్ని ఇచ్చినా సరే మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ఇంకోటి చూడండి, చూడమ్మా దీనికి ఐయుపాక్ నేమ్ ఏ విధంగా రాయాలో చూడండి. ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోండి. ప్లాటినం అంటే 4 × -1 = 0.
అప్పుడు x ఈక్వల్ టు 4 అనమాట. ఆక్సిడేషన్ స్టేట్ 4 వచ్చింది. దీని పేరు టెట్రాక్లోరో ప్లాటినేట్. ఎందుకని నెగిటివ్ లైగాండ్ వస్తే 8 అనే పదం రావాలి కదా. ప్లాటినేట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది 4. ప్లాటినేట్ 4, అవుట్ సైడ్ ఏం లేదు కదా, ఇంకంతే. టెట్రాక్లోరో ప్లాటినేట్ 4 ఆ విధంగా వస్తుంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఈజీగా మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్కి నేమ్స్ ఎన్నిటికైనా రాయొచ్చు. ఐయుప్యాక్ రూల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైగాండ్ రాయాలి. లైగాండ్ ముందు నెంబర్ ఉంటుంది, కోఆర్డినేషన్ నెంబర్ అని. కోఆర్డినేషన్ నెంబర్, లైగాండ్, తర్వాత నెక్స్ట్ వచ్చేలక ఇక్కడ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తర్వాత అయోనైజేషన్ స్పీర్ అనమాట. ఒకవేళ ముందుకు అనుకుంటే స్టార్టింగ్ ఇక్కడి నుంచి రావాలన్నమాట. పొటాషియం కానీ సోడియం కానీ ఉంటే ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా కాంప్లెక్స్ కాంపౌండ్స్కి అనేది నేమ్స్ రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఓకే.